కొందరు అది పనిగా పెట్టుకుని కొందరంటే ఒకరే నారాయణ సార్ ఉన్నాడు, ఎప్పుడో వస్తాడు, ఇలా ప్రచారాలు చేస్తున్నారు. నేను యాక్చువల్గా 2014లో నేను ఎక్కడా కంటెస్ట్ చేయలే. ఎప్పుడైనా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన వ్యక్తి అతని బాధ్యత ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న సమస్యలన్నింటినీ ప్రజా సమస్యలు తీర్చే బాధ్యత వాళ్ళది. ఎవరైతే కంటెస్ట్ గెలుస్తారో వాళ్ళది. ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు క్వశ్చన్ చేయటమే. శ్రీనివాసరెడ్డి అయితే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉండి 4.5 సంవత్సరం బ్రహ్మాండంగా క్వశ్చన్లు చేశాడు. అంతా ఇంత కాదు, అగ్రెసివ్గా ఎన్నోసార్లు క్వశ్చన్ చేశారు. ఆయన ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్ తీసుకుపోవటం, అక్కడ బెయిల్ సీటు ఎన్ని పోలీస్ స్టేషన్ల కేసులు 64 ఉన్నాయి. అంత బాగా చేశాడు. మా పని అంటే ఓడిపోయిన వాళ్ళ పని, ప్రతిపక్షంలో ఉండే వాళ్ళ పని ఏంటంటే క్వశ్చన్ చేయటం. పనులు చేయాల్సింది మేము కాదు, ప్రజలకి. వాళ్ళేదో మాట్లాడుతున్నారు. ఇన్ఛార్జిగా నన్ను ఉండమన్నారు ఆయన. ఇన్ఛార్జిగా ఉంటున్నాను. ఇన్ఛార్జిగా ఉండేటప్పుడు నా బాధ్యత నేను తిరుగుతున్నా, శ్రీనివాసరెడ్డి ఇద్దరు తిరుగుతున్నాం. అయితే 2014లో నేను కంటెస్ట్ చేసి గెలవలేదు. 2014లో ఎవరిని ఓట్లు అడగలా. నేను శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాలు చేశా. 3 జిల్లాలు ఇన్ఛార్జిగా చేశా. 34 కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ చేశా. 34లో 25 కాన్స్టిట్యున్సీస్ గెలిచాము. 34లో 25 గెలిచాము. తెలుగుదేశం గెలిచింది. అయితే మంత్రిగా తీసుకోవడం జరిగింది మా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, మాజీ ముఖ్యమంత్రులు. అయితే నేను చేయాల్సింది ఆ 3 జిల్లాలు ఏదన్నా. ఎందుకంటే ఆ 3 జిల్లాలని నేను యాక్చువల్గా ఇన్ఛార్జ్గా ఉన్నాను. వాళ్ళందరితో అనుబంధం ఉండి చేశాను. అదేవిధంగా అయినప్పటికీ నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నెల్లూరు గడ్డకి ఏదైనా చేయాలా, ఈ గడ్డ మీద ఉండే నీళ్లు తాగా, ఇంత వాడిని అయ్యా, 28 రాష్ట్రాల్లో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, 50,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, 6 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. కాబట్టి ఈ గడ్డ నుంచి పుట్టి పెరిగాను కాబట్టి ఈ గడ్డకి చేయాలనే ఉద్దేశంతో నేను ముఖ్యమంత్రిగా అని అడిగి 5,225 కోట్ల వరకు తీసుకొచ్చి నెల్లూరుకి చేయాల్సినవి చేశాను. ఒక నాయకుడు కంటెస్ట్ చేసి చేయాల్సిన బాధ్యత కంటే కూడా ఎన్నో రెట్లు చేశాను. కాబట్టి ఊరికినే ఆయన ఉన్నాడు. ఒకవేళ ఈరోజు నేను డోర్ తిరుగుతున్నా. ఎందుకు తిరుగుతున్నానంటే కంటెస్ట్ చేస్తున్నాను. డోర్ తిరుగుతుండా, వాళ్ళందరి సమస్యలు తెలుసుకుంటుండా, ఆ వీధికి ఏం చేయాలా, ఆ కాలనీకి ఏం చేయాలా, లేదా ఆ డివిజన్కి ఏం చేయాలా, ఇవన్నీ కూడా నేను తెలుసుకుంటున్నా. నా బాధ్యత ఖచ్చితంగా చేస్తాను. 28 డివిజన్లో 28 ఆఫీసులు పెట్టేశా. ఇవి రేపు ఎలక్షన్ కాదు, అవి ఎలక్షన్ కాదు, కంటెస్ట్ చేస్తున్నాను కాబట్టి అవి కంటిన్యూస్గా ఉంటాయి. ఆ డివిజన్లో ఉండే వాళ్ళ సమస్యలు ఏదైనా ఉంటే వచ్చి అక్కడ చెప్పుకునేటట్టుగా నేను కూడా నా దగ్గరికి రాబడలే, నేనే అక్కడికి వస్తా డివిజన్లకి. నా వర్క్ తెలుసుకోవాలి. వీళ్ళు మంత్రిగా ఉన్నప్పుడు బైక్ మీద, సైకిల్ మీద తిరిగి పనులు చేయించా. చిన్న వీధులు ఉంటే ఆ వీధుల్లో కార్లు పోవని, కొన్ని దగ్గర నడిసే పోయాను, కొన్ని దగ్గర దూరంగా ఉంటే బైకుల్లో పోయా, కొన్ని దగ్గర సైకిల్లో పోయా. కాబట్టి నా వర్క్, నా సిస్టమ్ ఏంటంటే వర్క్ చేయటమే, మాటలు కాదు. నేను ఎప్పుడు మాటలు చెప్పను. ఎందుకని చెప్తున్నానంటే ఈ విషయం కూడా ప్రజలకి ఏవేవో చెప్తున్నారు అడ్డమాటలు. ఆయన ఉన్నాడు, ఆయన గెలిచిన తర్వాత అడ్రస్ ఉన్నాడు. ఎక్కడికి పోతానండి? నెల్లూరులో మెడికల్ కాలేజ్ ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్, 2 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. నా సొంతూరు, నేను పెరిగింది ఇక్కడ. కాబట్టి నెల్లూరు ప్రజలందరికీ చెప్తున్నాను, నేను పూర్తిగా అవైలబుల్ ఉంటా. వీళ్ళందరికంటే కూడా ఎన్నో రెట్లు నేను అవైలబుల్ ఉంటా. నేను చాలా చక్కగా చెప్తాను. ఎందుకంటే ప్రతి ఇంటికి తిరుగుతున్నాను, ప్రతి వీధి తిరుగుతున్నాను. ఆ వీధిలో సమస్యలు నోట్ చేసుకుంటున్నాను అన్నీ కూడాను. రేపు గవర్నమెంట్ వస్తే ఏం చేయాలా, ఎప్పుడు చేయాలా, ఫస్ట్ ఏది చేయాలా, తర్వాత ఏది చేయాలా అనే విధంగాను ఖచ్చితంగా గవర్నమెంట్ 2024లో తెలుగుదేశం వస్తుంది. అత్యధిక మెజారిటీ సీట్లతో ఖచ్చితంగా వస్తుంది.
ఖచ్చితంగా నెల్లూరుకి చేయాల్సిన ఏదైతే మిగిలిపోయిన వర్క్ ఉండే 100కి 100 రూపాయలు చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.